ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య తిరువెంకట వైభవం కార్యక్రమంలో అలమేల్మంగ సంకీర్తనల ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అలమేల్మంగ వైభవం ఎంత గొప్పగా అన్నమయ్య పదాల్లో విరాజిల్లిందో మనం అందరం కూడా పరిశీలించి ఆస్వాదిద్దాం. అలమేల్మంగ శ్రీనివాసునిపై అనురాగ సౌరభాలు వెదజల్లే విరిబాల ఆయన హృదయ సీమకు హృద్యంగా అలంకరించబడిన వరమాల. అన్యాభిలాషితా శూన్యం జ్ఞానకర్మాజ్జనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలం భక్తిరుత్తమ అంటారు రూప గోస్వామి. అన్ని భక్తుల్లోకి గొప్పది కృష్ణానుశీలనం అంటూ అతనికంటే ముందుగానే అన్నమయ్య వెంకటేశ్వరానుశీలనమే భక్తి అని తలచి ఆ మార్గ సాధనలో శృంగారాన్ని కూడా ఒక అద్భుతమైన సాధనంగా ఎంచుకున్నాడు ఆయన. ఆ మార్గంలోనే అద్భుతమైన సంకీర్తనల్ని సృజించాడు పదకవిత పితామహుడు. సకల కళలకు నెలవు అమ్మ అలమేల్ మంగమ్మ. అమ్మ నృత్యం, ఆమె మాటలు, అమ్మ గానం అన్నీ అన్నమయ్య సంకీర్తనల్లో ఎంతో గొప్పగా చోటు చేసుకున్నాయి. వీణ వాయించనే అలమేలు మంగమ్మ, వేణుగాన విలోలుడైన వెంకటేశుల యొద్ద అనే ఈ సంకీర్తనలో వేణుగాన విలోలుడైన వెంకటేశ్వరుని చెంత వీణ వాయిస్తున్న అలమేల్ మంగను వర్ణిస్తున్నాడు. విశాలమైన అలమేల్ మంగ కురులు, అందులోంచి జారుతున్న సన్నజాజి విరులు, గల్లు గల్లుమనే కంకణాలు, కదులుతున్న వజ్రాల మురుగులు. మనోహరమైన సన్నివేశం. దీటుగా వారి పాదాలకు అన్నమయ్య సమర్పించిన పద పారిజాతం ఈ సంకీర్తనను. సౌందర్యలక్ష్మీ నమస్తేస్తు సర్వాలంకార శోభితే రూపం దేహి శ్రియం దేహి సర్వకామాంశ దేహిమే. అలమేల్ మంగ అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి రూపమే. అమ్మవారు వీణ వాయిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో, వీణులకి ఎంత విందుగా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. అమ్మవారు ఎక్కడ తన వీణావాదనం చేస్తోంది? వేణుగాన విలోరుడైన వెంకటేశునొద్ద ఆ తిరువెంకట విభుని చెంత చేరి అమ్మ అలమేల్ మంగ ఎంతో మధురంగా వీణ వాయిస్తోంది ఆవిడ. ఆ వీణ వాయిస్తున్నప్పుడు అలమేల్ మంగమ్మ ఏ విధంగా కొలువై ఉంది అనే వైచిత్రిని అద్భుతమైన పదాల్లో అన్నమయ్య ఈ సంకీర్తనలో ఆవిష్కరించాడు. కురులు మెల్లన జారగా సన్నజాజి విరులు జల్లన రాలగా. ఆవిడ వీణ వాయిస్తుంటే ఒక తన్మయ స్థితిలో ఆ కురులు మెల్లగా జారాయిట. ఆ జారిన కురుల్లోంచి సన్నజాజి పూలు జారాయిట. కరకంకణములు గల్లని మ్రోయగా అంటే అద్భుతమైన రీతిలో నభూతో అన్న రీతిలో ఆవిడ వీణావాదనం చేస్తోంది కాబట్టి ఆ చేతికి ఉన్న కంకణాలు గల్లని మోగుతూనైట. కరకంకణములు గల్లని మ్రోయగా మరువైన వజ్రాల మురుగు తూలాడగా. ఆ చేతికి ఉన్న మురుగు, ఆ ముంజేతికి ధరించే బంగారపు ఆభరణం అటు ఇటు కదులుతోందట. సందిటి దండలు కదలగా ఆణి ముత్యాల సరులు ఉయ్యాలలోగగా. మన కరుణ ముందు అమ్మ అలమేల్ మంగమ్మ వీణ వాయిస్తోందేమో అన్న అనుభూతి కలుగుతుంది. ఆవిడ మెడలో వేసుకున్న దండలు కదులుతున్నాయిట. ఆణిముత్యాలు, ఆ సరులన్నీ కూడా ఉయ్యాలలోగుతున్నాయిట. ఆణిముత్యాల సరులు ఉయ్యాలలోగగా. అందమైన పాలిండ్లను అలదిన కుంకుమ. ఆవిడ నుదుటికి ఉన్న కుంకుమ జారి పడిందిట ఆవిడ హృదయ సీమ మీద. గంధము చెమటచే కరిగి ఘుమఘుమనగా చెంతనే తిరువెంకటపెప్పుడు ఉన్నాడు అన్న ఒక రకమైన తాదాత్మ్యంతో అమ్మ అలమేల్ మంగమ్మ ఆ వీణ వాయిస్తుంటే చెమట పట్టిందిట. ఆ గంధం అంతా ఆ చెమటతో కరిగి ఘుమఘుమని పరిమళాలు వెదజల్లుతోంది అని చెప్తున్నాడు ఆయన. గంధము చెమటచే కరగి ఘుమఘుమనగా అంటూ అద్భుతమైన పదప్రయోగం. ఘన నయనములు మెరయగా. ఆవిడ విశాలాక్షి, శతకమలాక్షి, తెల్లటి కమలాల్లాంటి కన్నులు కలిగిన అలమేల్ మంగ నయనాలు మెరుస్తున్నాయిట, ఆ కళ్ళు మెరుస్తున్నాయిట. వింత రాగమును ముద్దును కులుకగా. ఆ వింతరాగంతో ఆవిడ ఒక రకమైన ముద్దులు కులుకుతోందిట పతి చెంత.
ఘన నిభవేణి జంత్రగాత్రము మెరయగా. ఇక్కడ అద్భుతమైన పదప్రయోగం. సమానమైన స్థితిలో ఆ జంత్రగాత్రం ఒక ప్రవాహంలో సాగుతోందిట. ఘన నిభవేణి జంత్రగాత్రము మెరయగా వినెడి శ్రీ వెంకటేశుల వీణుల విందుగా. తిరువెంకట విభుడు ఎంతో ఆనందంగా పసందైన విందుల ఆ వీణా వాదనాన్ని ఆలకిస్తున్నట్ట. ఎంత గొప్పగా మనందరం కూడా పులకించేలాగా అద్భుతమైన రీతిలో లిఖించబడిన సంకీర్తన ఇది. జల్లన రాలగా
శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంబులై యతిలోకాగమ వీధులై వివిధ మంత్రార్థంబులై నీతులై కృతులై వెంకటశైల వల్లభ రతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్లపాక అన్నమయ్య వచోనూత్న క్రియల్ చెన్నగున్. అద్భుతమైన రీతిలో లిఖించబడిన ఆ సంకీర్తనల గొప్పదనాన్ని ఎంతని వర్ణించగలం? అందరిలో నీవవు గదవే, అందితివి పదవులవు గదవే అంటున్నాడు అన్నమయ్య. ఇక్కడ అన్నమయ్య పాత్ర ఏమిటంటే అలమేల్ మంగకు చెలికత్తె. ఎంతో గొప్పగా ఆవిడని కీర్తిస్తూ చాలా చక్కగా అందరిలో నీవే ఉన్నావు, కానీ అందితివి పదవులవు గదవే, అందరికన్నా మిన్ననైన అత్యంత ఉన్నతమైన పదవి ఆవిడది. తిరువెంకట విభునికి పట్టపురాణి, హరి పట్టపురాణి అలమేల్ మంగ. ఆ విషయాన్ని తెలియజేస్తూ అద్భుతమైన పదప్రయోగం. అందరిలో నీవవు గదవే, అందితివి పదవులవు గదవే. అద్భుతమైన ఆరంభం ఈ అలమేల్ మంగ సంకీర్తనం. ఓ అలమేల్ మంగ, నువ్వు అందరిలోనూ ఉన్నావు, అయితే అందితివి పదవులవు గదవే. ఆవిడ పొందింది అత్యంత అరుదైన పదవి, తిరువెంకట విభుని పట్టపురాణిగా. ఆ విషయాన్ని తెలియజేస్తూ అద్భుతమైన రీతిలో చిన్న చిన్న పదాల్లో ఈ సంకీర్తనను మనకు అందించాడు అన్నమయ్య. అన్నమయ్య సంకీర్తనలో పొడి పొడి తెలుగు మాటలకున్న బిగువు పదకవిత పితామహుని సాహితీ పొగరుని చూపిస్తుంది. శృంగార సంకీర్తనల్లో స్వరత మర్మాలను సుందరంగా వర్ణించడంలో అగ్రగామి అన్నమయ్య. ఈ సంకీర్తనలోని వర్ణనను పరికిస్తే మనకి ఆ విషయం స్పష్టంగా రుజువవుతుంది. చతురత తెరలో సంధించిన వారు అతడును నీవును నవ్వుగదవే అంటున్నాడు అన్నమయ్య. నువ్వు శ్రీనివాసుడు మీ ఇద్దరి నైపుణ్యాన్ని కూడా ఎంతో గొప్పగా సంధించి మీరిద్దరూ కూడా కలిశారు. కథలు చెప్పుతా గయ్యాళించితివి అతివెవు నీవే అవుగదవే అంటున్నాడు ఆయన. ఏవేవో కథలు చెప్పుతూ గయ్యాళించితివి అంటే గట్టిగా మాట్లాడుతోంది, లేకపోతే ఆయన మీద సాధిస్తోంది అని కాదు మనం తీసుకోవాల్సింది. గయ్యాళితనం అంటే నేర్పరితనము అన్న నిఘంటు అర్థం ఉంది. కథలు చెప్పుతూ గయ్యాళించితివి అతివెవు నీవే అవుగదవే. అత్యంత నేర్పరితనంతో శ్రీనివాసుని సొంతం చేసుకున్నావని చెప్తున్నాడు ఆయన ఈ పదాల్లో. తప్పక ఇంటిలో తమ్ముల ముమిసితిరి అప్పసము మీరే అవుగదవే. ఇక్కడ కూడా అరుదైన తెలుగు పదాలు తమ్ములము, అప్పసము. తమ్ములము అంటే తాంబూలం. తప్పక ఇంటిలో తమ్ముల ముమిసితిరి అప్పసము మీరే. అప్పసం అంటే ఎల్లవేళలా అదే పనిగా తాంబూల సేవనం చేస్తున్నారు. అంటే వాళ్ళిద్దరూ కూడా శృంగారంలో తేలియాడుతున్నారని చెప్తున్నాడు అన్నమాచార్యుల వారు. ముప్పిరి నగితివి మురుపన ఏటికో అప్పుడు నీవే అవుగదవే. అతిశయించు. ముప్పిరి అంటే అర్థం అతిశయించు. ఇది కూడా అరుదైన తెలుగు పదం. తాళ్లపాక పద సాహిత్యంలో ఎన్నో గొప్ప గొప్ప తెలుగు పదాలు మనకి దర్శనమిస్తాయి. అటువంటి వాటిలో ఈ ముప్పిరి అన్న పదం. ముప్పిరి అంటే అతిశయించు. ముప్పిరి నగితివి, అతిశయించిన రీతిలో నవ్వుతున్నావు నువ్వు. ఆ సమయంలో ఎందుకు నవ్వుతుంది ఆవిడ? తన్మయావస్థలో నవ్వుతోంది. ముప్పిరి నగితివి మునుపన ఏటికో అప్పుడు నీవే అవుగదవే. నువ్వే కదా అప్పుడు ఎంతో సుందరంగా శ్రీనివాసుని చెంత చేరి నవ్వావు ఓ అలమేల్ మంగ అంటున్నాడు ఆయన. మక్కువ ననునిటు మన్నింపించితివి అక్కరో నీవే అవుగదవే. ఎంతో ఘనంగా నీ చెలికత్తెనైనా నాకు మన్నన కలుగజేసావు నీవు. ఎందుకని? మీ ఇద్దరూ కలిసి ఉండాలని నేను మనసారా ఆకాంక్షించాను కాబట్టి చెలికత్తెగా. ఇక్కడ అన్నమాచార్యుల వారు చెలికత్తె. మక్కువ ననునిటు మన్నింపించితివి అక్కరో నీవే అవుగదవే. ఎంతో గొప్పగా నా మీద అపేక్షని చూపిస్తూ నువ్వు నన్ను మన్నింపజేశావు అంటూ వెక్కసముగా శ్రీ వెంకటేశ్వరుని అక్కున నిలిచితివి అవుగదవే. ఎంతో దుర్లభమైన ఆ తిరువెంకటపిపుడి హృదయాన్ని అధిరోహించావు నిరతాన పాయనుల అని చెబుతూ అక్కున అంటే ఆ వక్షశయ్య మీద నీవు నిలిచి ఉన్నావు అని చెబుతూ అన్నమాచార్యుల వారు ఎంతో గొప్పగా లిఖించిన ఈ సంకీర్తన. ఇందులో ఎంతో చక్కగా చిన్న చిన్న పదాల్లో అద్భుతమైన రీతిలో అలమేల్ మంగ శ్రీనివాసుల శృంగారాన్ని అన్నమాచార్యుల వారు మనకు అందించాడు. తెరచాటు శృంగారాన్ని వర్ణించడంలో మన పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య.
తెరలను నీవును నౌగదవే చతురత తెరలో సంధించిన వారతడును నీవును నౌగదవే కథలు చెప్పుతా గయ్యాళిచితివతివెవు నీవే ఔగదవే కథలు చెప్పుతా గయ్యాళిచితివతివెవు నీవే ఔగదవే అందరిలో నీవౌగదవే అందితివి పదవులౌగదవే అందరిలో నీవౌగదవే తపక ఇంటిలో దమ్ముల ముమిసితి రపసము మీరే ఔగదవే తపక ఇంటిలో దమ్ముల ముమిసితి రపసము మీరే ఔగదవే ముప్పిరి నగితివి మునుపన ఏటికో అప్పుడు నీవే ఔగదవే ముప్పిరి నగితివి మునుపన ఏటికో అప్పుడు నీవే ఔగదవే అందరిలో నీవౌగదవే అందితివి పదవులౌగదవే అందరిలో నీవౌగదవే నన్ను నిటు మన్నింపించితి వక్కరు నీవే ఔగదవే మక్కువ నన్ను నిటు మన్నింపించితి వక్కరు నీవే ఔగదవే వెక్కసముగ శ్రీ వెంకటేశ్వరుని అక్కున నిలిచితి ఔగదవే వెక్కసముగ శ్రీ వెంకటేశ్వరుని అక్కున నిలిచితి ఔగదవే అందరిలో నీవౌగదవే అందితివి పదవులౌగదవే అందరిలో నీవౌగదవే జయతు జయతు లక్ష్మి రక్షణాలంకృతాంగి జయతు జయతు పద్మ పద్మ సద్మాభివంజ జయతు జయతు విద్యా విష్ణు వామాంక సంస్థ జయతు జయతు సమ్యక్ సర్వసంపత్కరీ శ్రీ. అద్భుతమైన రీతిలో అలమేల్మంగను కాంతి పుంజంలా వర్ణిస్తున్నాడు అన్నమయ్య. మెరుగు వంటిది అలమేలు మంగ అరిమురి నవ్విని అలమేలు మంగ అనే ఈ సంకీర్తనలో ఎంతో గొప్పగా శ్రీనివాసుడి కోసం ఎదురు చూస్తూ అలమేలు మంగ పాట పాడుతోందిట. ఆ విషయాన్ని మనకు మొదటి చరణంలో ఆయన తెలియజేస్తాడు. పలుచని ఎలుగున పాడి నీ మీది పాట అంటూ శ్రీనివాసుడికి తెలియజేస్తున్నాడు ఆయన. మెరుగు వంటిది అలమేలు మంగ అరిమురి నవ్విని అలమేలు మంగ అంటూ కీర్తిస్తున్నాడు తాళపాక అన్నమయ్య. అలర్మేల్ మంగ అంటే పద్మం పైన ప్రకాశించే దివ్య వనిత. శ్రీ మహాలక్ష్మిని శ్రీనివాసుడు తన వక్షస్థలం మీద వ్యూహలక్ష్మిగా నిలుపుకున్నాడు. అందుకే అమ్మ అక్కడ కొలువై భక్తుల విన్నపాలని స్వామికి విన్నవిస్తుంది. ఎంతో ఘనంగా రాయబడిన ఈ సంకీర్తనలో అన్నమయ్య అలమేల్ మంగను మెరుగు వంటిది అన్నాడు ఆయన. చాలా అరుదైన పదప్రయోగం. మెరుగు అంటే కాంతిపుంజం. అలమేల్ మంగ కాంతిపుంజంలా ఉందిట.
అరిమురి నవ్వీని అలమేలు మంగ. అరిమురి అన్నది కూడా ఒక అరుదైన తాళ్లపాక పద సాహిత్యంలో మనకి దర్శనమిచ్చే పదం. అరిమురి అంటే సంభ్రమం. సంభ్రమం కలిగించేలా అలమేలు మంగ నవ్వుతోందిట. ఎందుకని? శ్రీవిభుడు తొందరలోనే తన చెంతకు వస్తాడని. ఈ సంకీర్తనలో దివ్యనాయిక అలమేలు మంగ శ్రీనివాసుని కోసం ఎదురు చూస్తోంది. ఇది కేవలం అమ్మ అయ్య కోసం వేచి చూసే చూపు కాదు, పరమాత్మ కోసం జీవాత్మ పడే ఆవేదన, ఆయన చెంతకు చేరాలన్న తపన. మనం గ్రహించవలసిన పరమార్థం ఇది. ఇక సంకీర్తనలో అలమేలు మంగ ఏ రకంగా పాట పాడుతుందో చెప్తున్నాడు ఆయన. పలుచని ఎలుగున పాడి నీ మీది పాట మెలుపు కూరిమి అలమేలు మంగ అన్నాడు ఆయన. పలుచని ఎలుగున, చాలా పల్చటి వస్త్రం చాటుగా ఉండి ఆవిడ పాట పాడుతోందిట. ఎవరి మీద? నీ మీది పాట. అలమేలు మంగ ఇంకెవరి పాట పాడుతుంది? కేవలం శ్రీనివాసుడి గురించి మాత్రమే పాడుతుంది ఆవిడ. పలుచని ఎలుగున పాడి నీ మీది పాట మెలుపు కూరిమి అలమేలు మంగ. మెలుపు అంటే ఉల్లాసం. ఉల్లాసంతో కూడిన ప్రేమతో నీ పాట పాడుతోంది అలమేలు మంగ. చెరులతో నీ శుద్ధి చెప్పి చెప్పి కరగీని అలయుచు సొలయుచు అలమేలు మంగ. ఇక్కడ కూడా అద్భుతమైన రీతిలో అలమేలు మంగ ఏ రకంగా శ్రీనివాసుడి గురించి చెరువులకి విన్నవిస్తుందో చెప్తున్నాడు ఆయన. నీ వృత్తాంతాలు, శుద్ధి అంటే వృత్తాంతం, ఆయనకి సంబంధించిన శుద్ధులు చెప్తోందిట ఆవిడ. చెప్పి కరిగిపోతోందిట, అలసిపోతోందిట, సొలసిపోతోందిట. అంటే శ్రీనివాసుడి గురించి ఎంతసేపు చెప్పమన్నా అలమేలు మంగ చెబుతూనే ఉంటుంది. ఎందుకంటే శ్రీవిభుని పట్టపురాణి కాక ఆయన గురించి ఎవరు చెప్తారు? ఈడుగా నీ రాకకు ఎదురెదురు చూచి మేడ మీద నుండి అలమేలు మంగ. తనకి ఈడుగా నువ్వు చెంతకు వస్తావని నీ రాక కోసం ఎదురు చూస్తూ ఆ మేడ మీద కొలువై ఉంది అలమేలు మంగ. వాడు మోముతో నీపై వలపులు చల్లి చల్లి ఆడి నాట్యము సారే అలమేలు మంగ. ఆవిడ ముఖారవిందం ఎదురు చూసి చూసి కొంత వాడిపోయిందిట. అయినా సరే వలపులు చల్లి చల్లి నీ మీద ప్రేమామృతాన్ని కురిపించి మాటి మాటికి అలమేలు మంగ నృత్యం చేస్తోంది అంటున్నాడు ఆయన. ఇంతకుముందు పాట అన్నాడు, ఇప్పుడు ఆట. అంటే నృత్యం గురించి చెప్తున్నాడు. అలమేలు మంగ ఏ రకంగా నృత్యాభినయం చేస్తోందో. పేరు కొని పిలిచిని ప్రియములు చెప్పి చెప్పి మేర మేర నిన్ను అలమేలు మంగ. మనం ఎంతో ప్రేమతో పిలుస్తాం కదా, ఆ ప్రేమగా శ్రీవిభుణ్ణి చెంతకు రమ్మని పిలుస్తోందిట. పేరుకొని పిలిచిని ప్రియములు చెప్పి చెప్పి ఇష్టమైన మాటలు చెబుతోందిట, ఇష్ట సంభాషణ చేస్తోంది. మేర మేర నిన్ను అలమేలు మంగ. మామూలు మాటలు చెప్పట్లేదుట, హద్దులు దాటిన, సరిహద్దులు దాటిన మాటలు చెబుతోంది. ఈ రీతి శ్రీ వెంకటేశ నిన్ను కూడెనేడు ఆరితేరి నన్నిటాను అలమేలు మంగ. ఈ రకంగా సకల కళల్లోనూ నిష్ణాతురాలైన అలమేలు మంగ ఎంతో ఘనమైన రీతిలో ఓ శ్రీ వెంకటేశ నీ చెంతకు చేరింది అని చెబుతూ అద్భుతమైన రీతిలో ఈ సంకీర్తనను లిఖించాడు తాళపాక అన్నమయ్య. మెరుగు వంటిదే అలమేలు మంగ. మెరుగు వంటిదే అలమేలు మంగ. మెరుగు వంటిదే అలమేలు మంగ.
పెరుకొని ప్రియములు చెప్పి చెప్పి మేర మేర నిన్ను అలమేలు మంగ పెరుకొని పిలిచిని ప్రియములు చెప్పి చెప్పి మేర మేర నిన్ను అలమేలు మంగ ఈ రీతి శ్రీ వెంకటేశ నిన్ను వాడనేడు ఈ రీతి శ్రీ వెంకటేశ నిన్ను వాడనేడు ఆరి తెర నన్నిగాను అలమేలు మంగ ఈ రీతి శ్రీ వెంకటేశ నిన్ను వాడనేడు ఆరి తెర నన్నిగాను అలమేలు మంగ మెరుగు వంటిది అలమేలు మంగ మెరుగు వంటిది అలమేలు మంగ అరిమురి నవ్విని అలమేలు మంగ మెరుగు వంటిది అలమేలు మంగ అరిమురి నవ్విని అలమేలు మంగ మెరుగు వంటిది అలమేలు మంగ పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే అలమేల్ మంగతో కూడిన శ్రీనివాసుని శృంగారానుభూతి జీవాత్మ పరమాత్మల అమలిన ఐక్యం అన్న విషయాన్ని పదే పదే మనం ప్రకటించుకోవచ్చు. తన మదిలో మెదిలే భావ సందోహాన్ని ఎటువంటి సందేహం లేకుండా అన్నమయ్య వర్ణించిన విధం అపూర్వం. ఎందుకంటే అన్నమయ్య విరచించిన సంకీర్తనలు అంత ఘనమైనవి. ఆ సంకీర్తనల వైశాల్యాన్ని కొలవడం అసాధ్యమైన పని. కన్నుల్లోంచి తప్పకుండా చూడడం, కర్పూరపు పొగ వేయడం, సౌజ్ఞలు చేయడం వంటి వర్ణనలు ఇవన్నీ కూడా గోవింద పాదరజాన్ని నిరతము కోరుకున్న గోపికల యోగి మనస్తత్వానికి సమానం. అదే యోగి మనస్తత్వాన్ని అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తన అంతటా కూడా వర్ణించారు. ఇది మానసిక సంశ్లేషణ కోసం పరితపించే భక్తుని తత్వం కేవలం పారమార్థికం అని మనం తప్పకుండా దీన్ని భావించవలసిన అవసరం ఉంది. భక్తి సంగీత సాహిత్య మిళితమైన అన్నమాచార్య సంకీర్తనల ప్రాభవాన్ని ఎన్నో రకాలుగా మనం విశ్లేషించుకున్నా కూడా తనివి తీరదు. చక్కని జాణ ఇన్నిట జవరాలు చక్కెర బొమ్మ వంటిది జవరాలు అంటున్నాడు ఆయన. ఎంతో నేర్పరితనం కలిగింది ఈ జవరాలు అంటూనే చక్కెర బొమ్మ వంటిది జవరాలు అన్నాడు ఆయన. అలమేల్మంగను కీర్తించేప్పుడు చక్కెర బొమ్మని, వెన్నెల బొమ్మని ఎంతో చక్కగా అన్నమాచార్యుల వారు కీర్తించడం జరిగింది. కన్నుల తప్పక చూచి కప్పురాన నిన్ను వేసి సన్నసేసీనది ఓ జవరాలు. ఎంత అందమైన వర్ణన చూడండి. తన విశాలమైన కన్నులోంచి విభుణ్ణి చూస్తూ ఆయనకి అత్యంత ఇష్టమైన కర్పూరపు పొగ వేస్తోందట. ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, తిరుమల ఆనంద నిలయంలో శ్రీవిభునికి నిత్యం జరిగేది కర్పూరపు పొగ వేయడం అనేది. అంటే నిరంతరాయంగా ఆయనకి కర్పూరపు కాపు వేస్తూ ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అలమేల్ మంగని భక్తురాలుగా కన్నుల తప్పక చూచి కప్పురాన నిన్ను వేసి సన్నసేసీనదివో జవరాలు. సౌజ్ఞలు చేస్తోందట. వలపు సయ్యాటకి నేను సిద్ధంగా ఉన్నానంటూ వెన్నెల నవ్వులు నవ్వి వేడుక నీకు పుట్టించి చన్నుల నొరసి నిన్ను జవరాలు. ఆవిడ వెన్నెల నవ్వులు నవ్వుతోందట.
వేడుక పుట్టిస్తోందిట శ్రీనివాసుడికి. ఎంతో గట్టిగా తన హృదయ సీమతో శ్రీవిపుణ్ణి తాకుతోందిట. తెర మరుగున నుండి తేనెగార మాటలాడి సరిపెనగి నీతో జవరాలు. తెర మరుగున ఉండి ఎంతో తీయగా మాట్లాడుతోందిట ఆవిడ. తేనెగార మాటలాడి, మరి ఆవిడ కాకపోతే ఎవరు మాట్లాడతారు? ఆవిడ పలుకు తేనెల తల్లి. తేనెగార మాటలాడి సరిపెనగి నీతో జవరాలు, నీతో పెనగులాడుతోంది నీ జవరాలు ఓ శ్రీనివాస అని చెప్తున్నాడు ఆయన. విరులు నీపై చల్లి వింత సేతలెల్లా చేసి సరసములు నెరపి నీ జవరాలు. ఓ శ్రీవిభుడా, నీ మీద పరిమళభరితమైన పువ్వులు చల్లుతోంది, వింత చేతలన్నీ కూడా చేస్తోంది ఆవిడ. నీతో సరసాన్ని నెరపడానికి నీ జవరాలు అంటున్నాడు ఆయన. తమకము నీకు రేచి దయబుట్ట సేవ చేసి, మోహం పురికొల్పేలాగా నీకు దయ పుట్టేలాగా సేవ చేసింది సముకాన కొసరీని జవరాలు. ఆ రకంగా సేవ చేసి ఆవిడ నిశ్శబ్దంగా కూర్చోలేదు. నీ సముఖంలో కొసరీని జవరాలు విజృంభించింది. అమర శ్రీ వెంకటేశ అన్నిటా నీవు కూడగా జమళి రతుల చొక్కి జవరాలు. శ్రీ వెంకటేశ్వర, నీవు చెంతగా చేరి ఉండగా జంట రతుల్లో నీ జవరాలు ఎంతో ఘనంగా నీతో కలిసి పరవశిస్తోంది అని చెబుతూ ఈ చక్కని జాణ ఎన్నిట జవరాలు, చక్కెర బొమ్మ వంటిది జవరాలు అనే సంకీర్తనను మనకు అందించాడు తాళపాక అన్నమయ్య. చక్కని జాణ ఎన్నిట జవరాలు, చక్కని జాణ ఎన్నిట జవరాలు, చక్కెర బొమ్మ వంటిది జవరాలు, చక్కని జాణ ఎన్నిట జవరాలు, చక్కెర బొమ్మ వంటిది జవరాలు, చక్కని జాణ ఎన్నిట జవరాలు. కన్నుల తప్పక చూచి కప్పురాన నిన్ను వేసి, కన్నుల తప్పక చూచి కప్పురాన నిన్ను వేసి, సన్నసేసి నదివు జవరాలు, కన్నుల తప్పక చూచి కప్పురాన నిన్ను వేసి, సన్నసేసి నదివు జవరాలు. వెన్నెల నవ్వులు నవ్వి వేడుక నీకు పుట్టించి, వెన్నెల నవ్వులు నవ్వి వేడుక నీకు పుట్టించి, చన్నుల నొరసి నిన్ను జవరాలు, వెన్నెల నవ్వులు నవ్వి వేడుక నీకు పుట్టించి, చన్నుల నొరసి నిన్ను జవరాలు, చక్కని జాణ ఎన్నిట జవరాలు.
తేనెగార మాటలాడి సరివెనగి నీతో జవరాలు తెరమరుగున నుండి తేనెగార మాటలాడి సరివెనగి నీతో జవరాలు విరులు నీపై చల్లి వింత సీతలెల్లా చేసి విరులు నీపై చల్లి వింత సీతలెల్లా చేసి సరసములో నెరపీని జవరాలు విరులు నీపై చల్లి వింత సీతలెల్లా చేసి సరసములో నెరపీని జవరాలు చక్కని జానగిందిట జవరాలు చక్కెర బొమ్మ వంటిది జవరాలు చక్కని జానగిందిట జవరాలు. తమకముని కురేచి దయపుట్ట సేవ చేసి తమకముని కురేచి దయపుట్ట సేవ చేసి సముఖాన కొసరీని జవరాలు తమకముని కురేచి దయపుట్ట సేవ చేసి సముఖాన కొసరీని జవరాలు అమర శ్రీ వెంకటేశ అన్నిటా నీవు గోడగా అమర శ్రీ వెంకటేశ అన్నిటా నీవు గోడగా జమణిరతుల జొచ్చి జవరాలు అమర శ్రీ వెంకటేశ అన్నిటా నీవు గోడగా జమణిరతుల జొక్కి జవరాలు చక్కని జానగిందిట జవరాలు చక్కెర బొమ్మ వంటిది జవరాలు చక్కని జానగిందిట జవరాలు చక్కెర బొమ్మ వంటిది జవరాలు చక్కని జానగిందిట జవరాలు. అరుదైన వర్ణనతో భాషించిన అలమేల్మంగ సంకీర్తనలతో విరాజిల్లిన నేటి కార్యక్రమం ఈ సంకీర్తనతో సుసంపన్నమైంది. మరిన్ని అందమైన సంకీర్తనలతో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.